హాయ్ వెల్కమ్ టు కాకినాడ వైబ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ అయితే గట్టిగా కొట్టండి. ఓకే అండి, ఈరోజు మన శంకర్ వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ రివ్యూ. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ అయితే చూద్దాం. అండ్ మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న స్టోరీ లైన్ చెప్తాను, వినండి. మన హీరో ప్రైమ్ మినిస్టర్ దగ్గర అయితే సిబిఐ ఆఫీసర్ కింద అయితే చేస్తూ ఉంటాడు. అండ్ అదే టైంలో మన హీరోయిన్ నయనతారకి అయితే చిన్న ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. అది మన హీరో అయితే సాల్వ్ చేస్తాడు. అండ్ హీరోయిన్కి అండ్ మనం మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధం ఏంటి, అండ్ వీళ్ళిద్దరు డివోర్స్ అయ్యారు కదా, ఎందుకు డివోర్స్ తీసుకున్నారు అన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ అయితే చూడాలి. అండ్ ఫస్ట్ అయితే మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మెయిన్ వింటేజ్ లుక్స్ అయితే ఇందులో కనిపించాయి నాకు. అండ్ ఓల్డ్ మూవీస్లో మనం చూసాం కదా ఆల్రెడీ, ఇంతకుముందు మనం శంకర్తో ఎంబీబీఎస్ కానీ, గారానమ్మగుడి కానీ, అండ్ డాడీ, ఇలాంటి మూవీస్ వింటేజ్ లుక్స్ ఉంటాయి కదా, అలాంటి సేమ్ వింటేజ్ లుక్స్ అయితే మనం మళ్ళీ చూస్తామని చెప్పుకోవాలి ఈ మూవీలో. అండ్ గ్లామర్ కింద అయితే నయనతారకి అయితే చాలా బాగున్నారు ఇందులో. అండ్ వెంకటేష్ అండ్ చిరంజీవి వచ్చే కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్లీ చెప్పుకోవాలంటే బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా ఫస్ట్ అయితే సాంగ్స్ అయితే రిలీజ్ అయినప్పుడు పెద్దగా నాకైతే ఏమీ అనిపించలేదు, కానీ థియేటర్లో చూసాక నాకు సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ కరెక్ట్ టైమింగ్ సింగ్స్ ఎలా అయితే పడ్డది ఇందులో అయితేని. అండ్ ఇప్పుడు వచ్చేసి నెగిటివ్స్ వచ్చేసి మెయిన్ అనిల్ రావుపూడి సేమ్ టెంప్లెట్స్ దింపాడు. అండ్ సేమ్ ఓల్డ్ టెంప్లెట్స్ దింపాడని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి పెద్దగా స్టోరీ లైన్ వచ్చేసి చిరంజీవి గారు చాలా అయితే చేశారు. ఇంతకుముందు అయితే గరానమ్మగుడు కానీ, డాడీ కానీ సేమ్ ఇది స్టోరీ లైన్ ఉంటుంది. సో అలాంటి స్టోరీ లైన్ అయితే మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ దింపారని చెప్పుకోవాలి. అండ్ ఈ టైంకి అయితే మన సంక్రాంతికి అయితే కరెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవాలి ఇది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు కాకినాడ వైబ్స్.